కేరళ తీరంలో ఈ కెమికల్‌తో కూడినటువంటి షిప్స్ పేలుతున్నాయి. మరక్కడ ఏమన్నా అన్‌లోడింగ్ ఏమన్నా చాటుగా చేస్తున్నారా స్మగ్లర్లు? దేశద్రోహులు అక్కడ ఏమన్నా కొత్త ప్రయత్నాలు ఏమన్నా చేస్తున్నారా అన్నది ఓసారి క్రాస్ చెక్ చేసుకోవాల్సి. తాజాగా సింగపూర్‌కి సంబంధించినటువంటి నౌక శ్రీలంకలో బయలుదేరి ముంబై రావాల్సినటువంటి నౌక, సింగపూర్ ఫ్లాగ్‌తో ఉన్నటువంటి నౌక పేలినటువంటి సంఘటన కేరళ సరిహద్దుల్లో జరిగింది. కేరళ తీర సమీపంలో భారీ పేలుడు సంభవించింది. ప్రమాద సమయంలో అందులో 22 మంది సిబ్బంది ఉన్నారు. 18 మందిని కాపాడారని రక్షణ శాఖ చెప్పుకొచ్చింది. మరో 4 ఆచూకీ లభ్యంగా లేదు. ప్రమాదకర రసాయనాలతో ప్రయాణిస్తున్నటువంటి ఎంవి వాన్ హై 503 నౌక కేరళ తీర సమీపానికి రాగానే ఉదయం 10 గంటల ప్రాంతంలో పేలుడు సంభవించింది. సమాచారం అందుకున్నట్టు కొచ్చిన్లో నౌకాదళం అప్రమత్తమై అత్యవసర సహాయం కోసం ఐఎన్ఎస్ సూరత్ నౌకను తరలించింది. దీంతో పాటు నౌకాదళ కేంద్రం ఐఎన్ఎస్ గరుడా నుంచి పరిస్థితిని సమీక్షిస్తోంది. డోర్నియర్ విమానంతో ఆ ప్రదేశంలో గస్తీ నిర్వహిస్తోంది. ఈ నెల 7 శ్రీలంకలోని కొలంబో తీరం నుంచి బయలుదేరిన నౌక మంగళవారం ముంబై చేరుకోవాల్సి ఉంది.